గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు రవీనా పడుచూరి బ్లాగ్స్. ఈరోజైతే నేను కిచెన్ చూడండి, ఇల్లు ఎలా క్లీన్ చేస్తాను ఈరోజైతే నేను చూపిస్తాను మీ అందరికీ. ఇప్పుడైతే మా బాబు చిన్న పండుకొని ఉన్నాడు, వాడు లేసేలేకే నేను పని అంతా చేయాలా, లేకపోతే పని చేయనీడు, వాడు తిట్టే కూర్చోమంటాడు. అందుకని నేను ఇప్పుడు కిచెన్ ఈరోజు లంచ్ మార్నింగ్ అయితే మా హస్బెండ్కి పిల్లలకి క్యారేజ్ కట్టించాను, పెద్దోడికి. వాడు తీసుకెళ్ళారు వాళ్ళు. మా హస్బెండ్ అయితే ఇప్పుడే వెళ్ళాడు. ఇప్పుడు నేను ఒకసారి కిచెన్ చూపిస్తారని ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇదంతా నేను ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. చూడండి, అది కిచెన్ చూడండి, కిచెన్ చూడండి, షింక్. ఇప్పుడైతే పప్పు ఉడుకుతుంది. నేను మధ్యాహ్నం లంచ్కి పప్పు చేస్తున్నాను. ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను. అదంతా క్లీన్ చేయాలా, చాలా పని ఉంది. అది నాకు పెద్ద టాస్క్ ఇప్పుడు. ఎందుకంటే వాడు లేసేలేకి, నా చిన్న కొడుకు లేసేలేకి నేను గవగవ చేసేయాలా. సో నేను చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. నేను చూస్తూ ఉంటాను. కొంచెం కెమెరా ఇష్యూ, ఇంకేం లేదు. ఒక నిమిషం ఉండండి, కెమెరా సెట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఆ కిచెన్లో ఉండే సామాన్లన్నీ కడిగేస్తాను. కొంచెం మాట్లాడలేనేమో. చూడండి, ఇది నా మార్నింగ్ రొటీన్. ఇది మీ అందరికీ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. నాదైతే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. తినేసి మా వారిని దాన్ని పంపించేసి నేను పని అంతా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇవి తోమేసి, ఇది నైట్ నుంచి ఉన్నాయి సామాన్లు. ఎందుకంటే నైట్ వచ్చేసి నేను ఇలా రొయ్యలు చేశాను, అవన్నీ ఉన్నాయి. నైట్ తోమలేదు, కొంచెం టైర్ పడుకునేసాను. దానివల్ల కొంచెం ఎక్కువైపోయింది. ఇప్పుడు వాడు లేచేలేకి నేను కడిగేసేయాలి, లేకపోతే ఏడిపిస్తాడు వాడు. ప్రతి పప్పు ఉడుకుతుంది, నెక్స్ట్ అన్నం పెట్టాలి. వాడు లేసేలేకి ఇవన్నీ చేసేయాలా. మీకంటే పిల్లలు ఉంటే ఎక్కువ పని ఉంటుంది. వాళ్ళు వచ్చేసి పని చేసుకొని లేస్తే వెనకాలే ఉంటారు, అది ఆడిపిస్తూ ఉన్నారు వాళ్ళని. ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా? మీ పిల్లలు పడుకొని లేచేలేకే పని అంతా చేస్తాను. నాకు కామెంట్ చేయండి. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇదొక టాస్క్ లాగా అనమాట. వాళ్ళు పడుకొని లేచేలేకి పని అంతా చేసుకోవాలని.
మా బాబుకి అయితే నేను క్యారెట్ రైస్ చేసి ఇచ్చాను. మా హస్బెండ్కి వచ్చేసి లెమన్ రైస్ చేశాను. క్యారెట్ రైస్ చేసి ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చాను. లంచ్ తీసుకెళ్ళాడు. ఇప్పుడు వాళ్ళు మాకైతే ఏం లేదు మధ్యాహ్నంకి, చిన్నోడికి నాకు ఇద్దరికి. అందుకోసమే నేను పప్పు చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటి కడుగుతా సర్దేస్తూ ఉంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ ఇక్కడే పెడితే మళ్ళీ అడ్డంగా ఉంటుంది. అన్నీ ఒక్కొక్కటి కడుగుతా సర్దేస్తూ ఉంటాను. ఎక్కడెక్కడ నీట్ అయిపోతాయి. కిచెన్ ఇలా ఉంటే నాకు అసలు తినబుద్ధి కూడా కాదు అన్నం అది. అందుకే వాళ్ళు అయితే నేను చేద్దామనుకున్నాను. ఈరోజు మా హస్బెండ్ కొంచెం లేట్గా వెళ్ళాను కాబట్టి నేను త్వరగా అనిపిస్తున్నాను ఆయనతో పాటే. లేదంటే వంట క్లీన్ చేసుకొని తినేసుకుంటాను నేను. ఎందుకు అలా అలవాటు అయిపోయింది. నీట్గా లేకపోతే తినబుద్ధి కాదు. ఇదైతే నేను సర్దేస్తాను ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు సర్దేస్తే నీట్గా ఉంటుంది. వచ్చేసి ఒకసారి మీకు నేను మా బాబుకి ఏమేమి లంచ్ చేస్తానో కూడా నేను డైలీ రొటీన్గా వాడికి మండే టు ఫ్రైడే వరకు నేను వాడికి ఏం లంచ్ చేస్తాను, మా హస్బెండ్కి ఏం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానో మీకు అది కూడా ఒకసారి నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. అది కూడా చూడండి, ట్రై చేయండి. ఈరోజు అయితే క్యారెట్ రైస్. మా చిన్నవాడు పెద్దవాడికి అయితే అది నచ్చదు క్యారెట్ రైస్, కానీ కొంచెం లేటుగా వేస్తాను ఈరోజు. దానివల్ల అర్జెంట్ అలా చేసేవాల్సి వచ్చింది. నంచుకొని కూడా వాడికైతే నేను ఈరోజు లంచ్కి నేనేం పెట్టలేదు. చేసేయాలి వాళ్ళు వేసుకోలేదు. ఇంకా బట్టలు కూడా ఉన్నాయి, బట్టలు కూడా వాష్ చేయాలి. చాలా కొంతమంది పిల్లలు నిద్రపోయి లేచింది ఏడిపిస్తారు, కొంతమంది ఏడిపియరు. కొంతమంది తినేసి లేచింది ఆడుకుంటారు. కొంతమంది పిల్లలు ఏంటంటే కొంచెం అరమెంట్ చేస్తారు. వీడు వచ్చేసి లేచిందే కొంచెం ఏడిస్తారు అనమాట. అందుకని వాడు లేచేలోపు నేను పని చేసుకోవాలనుకుంటాను. వాష్ చేసుకొని క్లీన్ చేసుకుంటే బాగా నీట్గా ఉంటుంది. అది వాడిని స్కూల్ నుంచి 3 o'clock వస్తాడు మా బాబు పెద్దవాడు. వాడిని వచ్చింది వాడికి ఏదైనా స్నాక్స్ పెట్టేసి స్నాక్స్ పెట్టేసి మళ్ళీ వాళ్ళని కూర్చొని పెట్టి చదివియాలి. వాడికి వేరే ఎగ్జామ్స్ చేసేస్తుంది. సెప్టెంబర్ 26 నుంచి ఎగ్జామ్ ఉంది. చదివిస్తేనే మనిషి కూర్చుంటేనే చదువుతాడు, లేకపోతే చదవడు వాడు. దానికోసం నేను గమ్మగా పనంతా చేసుకుంటాను. ఈ చిన్నవాడు వచ్చిన తర్వాత వాడు కొంచెం మనసుంటేనే చదువుతాడు. చిన్నవాడు తర్వాత నేను అంటున్నాడు బుక్కులు లాగేది చూసేది అట్లా చేస్తాడు. దానికోసం కొంచెం నేను చూసుకొని చదివాను. ఇంటి తల్లి వాడు 3 o'clock వచ్చేది నేను పనంతా చేసుకుంటా. వాడు కూర్చొని పెట్టి నేను చదివిస్తే వాడు చదివేస్తూ ఉంటాడు. నిన్నైతే ఒక సబ్జెక్ట్ నేను కంప్లీట్ చేస్తా. మన లైఫే ఇంతే, గర్ల్స్ లైఫ్ అంటే ఇదే లైఫ్. పని చేసుకోవాలా, కడగాల, తినాలా, మళ్ళీ కడగాల, బట్టలు వస్తారా, మళ్ళీ బాగా
ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలా, ఇల్లు క్లీన్గా లేదంటే మళ్ళీ మనల్ని అంటారు ఏం చేస్తున్నారు ఇంట్లో, పొద్దుటానికి ఊరకనే కదా అంటున్నారు అని కూడా మాటలు వస్తుంటాయి. కానీ ఆ పడే కష్టం వచ్చేసి ఆడవాళ్ళకి తెలుస్తుంది ఎంత పని ఉంటుందో. మీరు ఎంతమంది ఇట్లాగా పిల్లలు హస్బెండ్స్ని పంపించి ఇలా పని చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. అది చిన్నపిల్లలు పెట్టుకొని చేయాలంటే ఆ పిల్లలు ఉన్నోళ్ళకి అర్థమవుతుంది. అది నేనైతే మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇవన్నీ వచ్చి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఇవన్నీ చేసేదాన్ని కాదు. నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఏమీ పని చేయను, అస్సలు ఒక్క పని కూడా చేయను. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అన్నీ మా మమ్మీయే చేస్తుంది. కానీ పెళ్ళైన తర్వాత ఆడపిల్ల అన్నాక అన్ని పనులు నేర్చుకోవాలి. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది. నేను వచ్చేసి టమోటాలు అవన్నీ వేస్తాను. నేను పప్పు రెసిపీ కూడా మీకు నేను ఇంకోసారి పప్పు చేస్తున్నప్పుడు నేను పెడతాను. పప్పు కూడా చాలా బాగుంటుంది పచ్చడిగా చేసుకుంటే పప్పు. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అని మీరు అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఫ్రెండ్స్ సారీ, డిస్టర్బెన్స్గా ఉంటే కానీ శబ్దం ఏదో ఒకటి వస్తుంది. నేనైతే ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. నేను ఇప్పుడు వచ్చి టమోటాస్ దాంట్లోకి తీసుకొని వస్తాను. ఇప్పుడు నేనైతే పప్పులోకి టమోటాస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పులో అయితే నేను ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఒక 4 వేస్తున్నాను నేను. చూడండి 4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. టమోటాస్ వచ్చేసి 4 టమోటాస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. 4 టమోటాస్. ఒక్కొక్క పని చేసుకుంటుంటే గబగబా అయిపోతుంది. దానికోసం మళ్ళీ వాడికి 1 గంట కదా అన్నం పెట్టేస్తాను చిన్నవాడికి. టమోటాస్ వేసేసాను ఫ్రెండ్స్. నెక్స్ట్ పసుపు అయితే వేస్తున్నాను. పసుపు 1 టీ స్పూన్ వేసాను. నెక్స్ట్ నేను కారం వచ్చేసి ఒట్టి రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, మిక్స్డ్ కారం కాదు, మిక్స్డ్ కారం కాకుండా ఆచీలోనే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను. బాగా టేస్ట్ వస్తుంది. ఈ పప్పు అయితే నేను మా నాన్నమ్మ కాడైతే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. నా ఎంగేజ్మెంట్ ముందు రోజు అయితే నేర్చుకున్నాను ఈ పప్పు. మా నాన్నమ్మ కూడా వంటలు బాగా చేస్తుంది. మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నది. నేను ఫస్ట్ నేను నేర్చుకునేది పెళ్ళైన తర్వాత ఈ పప్పు నేర్చుకొని వచ్చాను. నాకైతే చికెన్ అవన్నీ చేయడం అప్పుడంతా రాదు. పెళ్ళైన తర్వాత నేను అన్నీ నేర్చుకున్నాను. మా హస్బెండ్ కూడా బాగా
అంటే ఏం అనలేదు కానీ కొంచెం నేర్పించాడు. అన్నీ మొబైల్లో చూసి నేర్చుకో, ఇట్లా నేర్చుకోవాలా, ఒట్టి పప్పు చేసేట నాకు పెట్టకపోయినా పిల్లలకన్నా పెట్టాలి కదా, పిల్లల కోసమైనా చేయాలి కదా అంటాడు. ఆ ఒక ఇదితో సరే మనం హస్బెండ్ అంటే బయట ఎక్కడైనా తింటాడు, పిల్లలు తినలేరు కదా, వాళ్ళ కోసం నేను కొంచెం కష్టపడి నాన్ వెజ్ నేర్చుకున్నాను. నాకైతే అసలు చికెన్ అవి పట్టుకోవాలన్నా కూడా భయంగా ఉంటుంది అప్పుడు. కానీ ఒకటి నచ్చకపోయినా కొన్ని ఇష్టమైన వాళ్ళ కోసం వదులుకోవాలి కాబట్టి పిల్లల కోసం అయితే నేను నాకు నచ్చకపోయినా అది కడిగేది నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా చింతపండు వేద్దాం ఫ్రెండ్స్. దీంట్లోనే వేస్తాను నేను చింతపండు, అది సపరేట్గా ఎందుకు అని లైట్గా వేస్తాను. ఎందుకంటే 4 టమోటాలు వేసాను కదా, లైట్గా వేస్తాను. కొన్ని చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి లైట్గా వేసుకోవడం మంచిది. ఇప్పుడైతే నేను అన్నీ వేసేసాను ఫ్రెండ్స్. అందులో కొంచెం సామాన్లు ఇంకా కడిగేస్తాను. లంచ్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీ లంచ్ ఏంటి, మీరు ఏం చేశారు? మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలకి ఏం లంచ్ బాక్స్ రెడీ చేశారు? మీ లంచ్ బాక్స్ ఏంటో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏం రెసిపీ కావాలన్నా నేను నాకు వచ్చినంతలో నేను రెడీ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నన్ను మీరు అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను. నా ఛానల్ని మీరు అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీ అందరికీ మంచి వంటలు మీ ముందైతే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మీది ఈరోజు లంచ్ స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్? నాకైతే పప్పు. మీరు ఏం లంచ్ స్పెషల్ ఈరోజు నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఏం లంచ్ చేశారో మీరు. నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఎంత వలగవలగా ఉంది సామాన్లు. మీరంతా ఏం టిఫిన్ చేస్తారు ఈరోజు? టిఫిన్ తిన్నారా? ఏం టిఫిన్ చేశారు మీరు? చెప్పాను కదా నాకు నారోజు వంటలు రావని చెప్పాను కదా. అయితే నాకు మా హస్బెండ్ ఎక్కువ కోఆపరేట్ చేస్తారు, నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. కానీ రాకపోయినా కూడా దాన్ని నేర్పిస్తారు తప్పితే నన్ను డిసప్పాయింట్ అయితే చేయరు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడానికి కూడా ఆయన నన్ను ఎంకరేజ్ చేశాడు, చెయ్యి తప్పు ఏం లేదు అని చెప్పేసి. ఎందుకంటే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో ఫ్రీగా ఉన్నానని చెప్పను, కానీ బోరింగ్ అంటే థింక్ చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. అలా థింక్ చేయకూడదని చెప్పి, ఎందుకు అట్లా థింక్ చేస్తావు అని చెప్పేసి నాకు ఇది ఒక ఇచ్చాడు. ఎందుకంటే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను నేను, వాగుడుగా మాట్లాడుతూనే ఉంటాయి ఎవరైనా ఉంటే. అది ఇట్లా నాకు నేను మాట్లాడే మాట ఇది ఇట్లా నాకు ఉపయోగపడింది. అది మీరందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ నన్ను సపోర్ట్ చేయండి, మీరు అందరూ ఆదరిస్తారనుకుంటున్నాను.
కడిగేసాను ఫ్రెండ్స్. చేతి ఎత్తి పెడుతున్నాను. మేము ఈ మధ్య ఇల్లు మారామని చెప్పాను కదా ఫ్రెండ్స్. అన్నీ సర్దుకునేలాగే నాకైతే ఫీవర్ వచ్చేసింది. చాలా అన్నీ పైన అంతా కట్టి పెట్టేశాను సామాన్లు. ఎందుకంటే చేయలు ఎక్కువ ఉంటే ఎక్కువ మనము కడగాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పటికే అన్నీ కట్టి పెట్టేసినప్పుడు మళ్ళీ ఇన్ని సామాన్లు వచ్చేస్తాయి. ఆడవాళ్ళకి ఏందో గిన్నెలు అంటే అంత ఇష్టము. నాకు కూడా సామాన్లు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అంటే మా హస్బెండ్ కూడా చెప్తాడు, ఎందుకు ఇన్ని సామాన్ అంటాడు. నేనంటాను ఉంటాను కదా, ఎవరైనా వచ్చినా ఏదైనా మనము ఒకవేళ 10 మెంబర్స్ మరి వచ్చినప్పుడు కరెక్ట్గా ఒకరింటికి వెళ్ళి తీసుకురావాల్సిన అంత అవసరం ఉండదు కదా. బాయ్స్ కదా అంత అర్థం కాదు. పని చేస్తా నేనైతే మాట్లాడలేకపోతున్నాను ఫ్రెండ్స్. పని చేస్తా మాట్లాడాలి అంటే వినిపిస్తుందో లేదో ఒకలా అనిపిస్తుంది. వినిపిస్తుందని అనుకుంటున్నాను. నాకైతే మా హస్బెండ్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మా హస్బెండ్ అనే కాదు, మా ఆడబిడ్డల దగ్గర నుంచి అందరూ, మా చెల్లెళ్ళు ఉన్నారు ఇద్దరు, వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హస్బెండ్ సపోర్ట్ ఉంటే మనం ఎక్కడ దాకా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. హస్బెండ్ సపోర్ట్ లేకపోతే మనం ఎంత చేసినా కూడా మనము ఏదైనా చేయాలన్నా ఆలోచించాల్సి వస్తుంది. బట్ నాకైతే అది అంత ఇబ్బంది ఏం లేదు. హస్బెండ్ సపోర్ట్ అయితే ఉంది. నన్నైతే అండర్స్టాండింగ్ చేసుకుంటారు బాగా మా హస్బెండ్. హస్బెండ్ అర్థం చేసుకుంటాడు, తెలియని నేర్పిస్తుంటాడు. నాకైతే నిజంగా తెలియనైతే నాకు నేర్పిస్తుంటాడు. ఇంట్లో వంటలు కూడా తెలియని ఇలా చేసుకోవాలా, ఇలా వేసుకోవాలని నేర్పిస్తుంటాడు. ఇది ఇలా నీట్గా పెట్టుకోవాలా అంటే. మ్యారేజ్కి ముందు ఏమీ తెలియదు ఫ్రెండ్స్, అసలు నాకైతే ఏం తెలియదు. అంటే అన్నీ మా మమ్మీ చేస్తుంది, మా డాడీ ఏది అడిగినా తీసిస్తాడు. కాబట్టి అప్పుడు తెలియలేదు అవన్నీ. కానీ ఇప్పుడు మా డాడీ లాగే చూసుకుంటున్నాడు మా హస్బెండ్ కూడా. దాంట్లో అయితే నేను ఏ ఫాలో చేస్తాను. మా డాడీ వాళ్ళు ఎట్లా చూసుకుంటున్నారు నన్ను, మా హస్బెండ్ కూడా ఇప్పుడు కూడా అట్లాగే చూసుకుంటాడు. మా డాడీ వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారో ఇక్కడ నన్ను అయితే మా హస్బెండ్ కూడా బాగా చూసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ అలాంటి హస్బెండ్ దొరకాలనుకుంటున్నాను. ఓకే, అందరు హస్బెండ్ బాగానే చూసుకుంటారు, కాదనట్లేదు. కానీ అడిగిన ప్రతిదీ తీపిస్తాడు, ఏది కాదనడు. అంటే అడిగిన ప్రతిదీ అంటే భయమైన తీసి అదంతా అడగలేము. అంత తీసి అంత రాలా. దేవుడు మేబీ ఇస్తాడేమో తెలియదు, అడిగాను. కానీ మాకున్న దాంట్లోనే తీసిస్తాడు. అదే అంత హ్యాపీగా అనిపిస్తుంది. మాకు ఉన్న దాంట్లోనే తీసిచ్చేస్తాడు ఏదైనా. అది ఆయనకి కుదిరింది, నేను తీయగలను అని చెప్తే అది తీసేస్తాడు ఫ్రెండ్స్. నాకు దాంట్లో అయితే నాకు ఏం ఇబ్బంది లేదు. నిజంగా నేనంటే లక్కీ అని చెప్పచ్చు. మంచి హస్బెండ్ అయితే నాకు ఇచ్చాడు దేవుడు.
విషయంలో అయితే హస్బెండ్ విషయంలో అయితే నేను మా డాడీకి అయితే చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మా డాడీ కదా నాకు ఇది చేస్తుంది కాబట్టి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. నాకు వచ్చేసి మా డాడీ ఒక మాట్లాడాలంటే భయం. పెళ్ళైనా కూడా మా డాడీ అంటే కొంచెం భయం మాట్లాడాలంటే. ఏదైనా షేర్ చేసుకోవాలన్నా ప్రతిదీ మా మమ్మీ పనే షేర్ చేసుకుంటాను. ఎక్కువైతే మా హస్బెండ్ పని ఏదైనా షేర్ చేసుకుంటాను ధైర్యంగా. హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు ఫ్రెండ్స్. నేను చెప్తున్నాను, ఏదైనా చెప్పేసేయాల, దాపరికాలు ఉండకూడదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ మనము ఆయనతో ఉండేది కాబట్టి మనం ఏది దాచుకోకూడదు. అన్ని వాళ్ళు భర్త మనతో షేర్ చేసుకోవాలి. మనము ఏదైనా, అది తప్పు విషయమైనా, మంచి విషయమైనా, చెడు విషయమైనా భర్త దగ్గర చెప్పుకుంటే మనం సాల్వ్ చేయలేని భర్త సాల్వ్ చేస్తారనమాట. అట్లా ప్రతి ఒక్కటి హస్బెండ్స్ దగ్గర మనం ఏం దాచకూడదు. హస్బెండ్స్ దగ్గర ఏం దాచకుండా ఉండాలి. ఏదైనా చిన్నది ఏదైనా కూడా హస్బెండ్తో షేర్ చేసుకోవాలి. అది మనకి, అది హస్బెండ్ అది చెప్తే ఏమన్నా అంటారేమో అలాంటివన్నీ మనం ఫీల్ చేయకూడదు. దానికి వాళ్ళ దగ్గర కూడా ఒక్కొక్క సొల్యూషన్స్ ఉంటాయి. నేను ప్రతి చిన్నది షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకు కష్టం వచ్చినా షేర్ చేస్తాను, సంతోషం వచ్చినా షేర్ చేస్తాను, ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా అది నేను షేర్ చేస్తాను ఫ్రెండ్. అయితే నాకు వెంటనే సొల్యూషన్ అయితే భర్త దగ్గర నుంచి దొరుకుతుంది బాగా. అది మాత్రం ఏదైనా ఏది చెప్పినా అది నాకు నచ్చలేదన్నా కూడా ఒకసారి ట్రై చేయంటాడు. ఫుడ్ విషయంలో కానీ నాకు అది నచ్చదు, వెజిటేబుల్స్ కానీ ఏదైనా ఫ్రూట్స్లో ఇది నచ్చదు అని చెప్పానంటే ఒక్కసారి ట్రై చేయి, నచ్చితే తిను, నచ్చలేదంటే ట్రై చేస్తే కదా అని చెప్తాడు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అంత కోఆపరేట్ చేసే భర్తలు మనకి ఉండాలి. అప్పుడే లైఫ్ బాగుంటుంది. లైఫ్లో మనకు ముందుకు వస్తాం. ఇప్పుడు మనకి తెలియని కొన్ని మనం వాళ్ళు చెప్తే మనం వినుకోవాలా, వాళ్ళకి తెలియని కొన్ని మనం చెప్తే వాళ్ళు వినుకోవాలా. అట్లా ఉంటేనే లైఫ్, అండర్స్టాండింగ్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది. లేదంటే ఈగోస్ అవన్నీ ఉండకూడదు. చిన్న గొడవలు వస్తుంటాయి, బట్ అవన్నీ మనం ఎదుర్కొంటా పర్వాలేదు. నేను నేర్చుకునేది అయితే ఇంత తెలివి వచ్చిందంటే నాకు నా భర్త నుంచి తెలివి అంత వచ్చింది. అంతకుముందు ఏం తెలియదు నాకు పెద్ద. ఇప్పుడు ఇంత లెవెల్కి నేను మాట్లాడుతున్నానంటే మా హస్బెండ్ అయితే దానికి కారణం. నేను బాగా చెప్తాను, ఆయనకు చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎప్పుడు థ్యాంక్స్ చెప్తుంటాను, కానీ ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతుంటా. ఆయన చేసి గుర్తు చేసుకుంటుంటా ఒక్కొక్కసారి. అప్పుడు కొంచెం ఒక్కొక్కసారి సారీ చెప్పినా కూడా సరిపోదు అనిపిస్తుంది నాకైతే. సారీ సరిపోదు, థ్యాంక్స్ సరిపోదు అనిపిస్తుంది. ఏదైనా అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ లేకపోతే మనం ఏమీ చేయలేము ఫ్రెండ్స్. అది మనం ఎంత చేసినా కూడా అండర్స్టాండింగ్ లేకపోతే అది వ్యర్థం అయిపోతుంది. ఇంకా కొంచెం ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ క్లీన్ చేసేస్తాను. మాట్లాడి టయర్డ్ అయిపోయాను నేనైతే. కానీ ఇప్పుడు ఒంటరిగా ఉన్నా కానీ మీతో మాట్లాడుతుంటే పక్కన ఎవరో ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో మాట్లాడినంత ఫీలింగ్ అయితే నాకు వస్తుంది.
ఎప్పుడు ఒంటరిగా కూర్చుంటే ఏదో ఒక థింకింగ్ వస్తుంది, ఏంది లైఫ్ అట్లా అట్లనే ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఆలోచన అంతా నాకు తెలియట్లేదు, టైం ఎట్లా పోతుందో కూడా తెలియట్లేదు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. యూట్యూబ్ ఫ్యామిలీలోకి నేను యూట్యూబ్ ఫ్యామిలీలోకి రావడం అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే అది చెప్పగలను. ఎప్పుడు సాడ్గా కూర్చుంటాను వీళ్ళని ఆఫీస్కి వెళ్ళిన తర్వాత. సాడ్ ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది, ఏందిరా అట్లా నీ లైఫ్ నీ కష్టాలు అట్లా అని. ఏంటి లైఫ్ అనుకుంటాను. ఇప్పుడు అట్లా అనిపించట్లేదు, నాకైతే హ్యాపీగా ఉన్నా. నేనైతే నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడైతే మనం ఈ పప్పులు తెల్లగడ్డ వేసుకుందాం ఫ్రెండ్స్. తెల్లగడ్డ అంటే తెలుసు కదా, గార్లిక్ ఫ్రెండ్స్. గార్లిక్ అయితే వేద్దాము. ముందు ఈ దోశ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తిన్న దోశ అంతా అరిగిపోయింది, అన్నీ కడిగేలేకే మళ్ళీ ఆకలి అయితే అవుతుంది, కానీ చేసుకోవాలంటే బద్ధకం, ఇంకేం లేదు. ఇప్పుడైతే తెల్లగడ్డ వేస్తున్నాను ఫ్రెండ్స్. గార్లిక్ అయితే వేస్తున్నాను. బుడ్డోడైతే లేసాడో లేదో తెలియదు, మా చిన్నోడు సౌండ్ అయితే వినిపిస్తుంది, గౌసు సౌండ్. ఒక్క నిమిషం వెళ్ళి చూసేసి వస్తాను. ఇంకా లేదు ఫ్రెండ్స్, కదిలాడుతున్నాడు. లేకుండా ఉంటే ఇంకొంచెం సామాన్లు అయిపోతాయి. ఈ పప్పులోకి నంచుకోను అప్పలాలు బాగుంటాయి, వడియాలు బాగుంటాయి. మళ్ళీ కాంబినేషన్ ఆవకాయ ఊరకాయ ఉంది కదా ఫ్రెండ్స్, మ్యాంగో పికిల్ అది బాగుంటుంది. బ్రింజాలు ఫ్రై బాగుంటుంది, మళ్ళీ ఎగ్ ఫ్రై బాగుంటుంది. ఇది మేమైతే పప్పు అంటాము, కొంతమంది పప్పు చారు అంటారు. మా ఆంధ్ర సైడ్ అయితే పప్పు అంటారు అందరూ. చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం లైట్గా నెయ్యి వేసుకొని తాలింపు వేసుకున్నా కూడా బాగుంటుంది. నేనైతే నెయ్యి వేయను, ఎందుకంటే పిల్లలు తినేది వాళ్ళకి కొంచెం నెయ్యి సెట్ కాకపోతే దగ్గు వచ్చేస్తుంది వెంటనే. అందుకనేది నేను నెయ్యి వేయను, సామాన్యంగా సపరేట్గా వేస్తాను నెయ్యి. దీంట్లో తాలింపులో వేయను, ఎందుకంటే అది నైట్ ఫుల్గా మళ్ళీ ఇదైపోతుంది చెప్పేసి. ఇప్పుడు ఈ పప్పు అయితే మాకు నైట్కి కూడా ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. నైట్కి ఇంకా అన్నమే చేస్తే సరిపోతుంది. ఇక్కడ రోడ్డు వ్యూ బాగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మేము ఉన్న ఇండ్లు దగ్గర నేను వ్యూ చూపిస్తాను. అన్ని బస్సులు వెళ్ళేది తెలుస్తుంది, అన్నీ బాగా తెలుస్తుంది. మా ఇంటికి ఇది బ్యాక్ సైడ్ గుడి కూడా ఉన్నది, బాగా ఉంటుంది. అన్నీ చూడొచ్చు, బయట బస్సులు పోయేది, బండ్లు పోయేది అన్నీ చూడొచ్చు, బాగుంటుంది. గాలికి అయితే వేసేసాను ఫ్రెండ్స్. కొంచెం అయితే కడిగేసాను నేను. ఎప్పుడైనా ఫ్రెండ్స్ వంట అయిపోయిన తర్వాత కిచెన్ స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటే మనకి ఒక పని తగ్గిపోతుంది. ఎందుకంటే వంట అయిన తర్వాత ఇలా నీట్గా లేకపోతే అంతగా బాగుండదు, నచ్చదు. వంట అయిన తర్వాత వెంటనే మనం కానీ
స్టవ్ క్లీన్ చేసుకున్నామంటే ఒకవేళ వచ్చినా డైరెక్ట్గా ఎవరైనా కిచెన్ చూసినా కూడా మనకి అంత గలీజ్ అనిపించదు. నేనైతే ఇప్పుడు చెత్త అంతా దీంట్లో వేసేస్తాను. చెత్త అంతా దీంట్లో వేసేసి నేను ఎంత స్టవ్ క్లీన్ చేసినా ఫ్రెండ్స్ పాలు పెట్టేశాను అనుకో ఇంకా అంతే. డైలీ క్లీన్ చేసినా కూడా స్టవ్ ఇదో ఆ స్టవ్ పరిస్థితి ఇది. ఎంత డైలీ క్లీన్ అయినా చెయ్యి, ఎంతనా చెయ్యి, ఇది మటు డైలీ ఇది ఒకటి ఉంటుంది, క్లీన్ చేయక తప్పదు. మీరే ఎంతమంది వంట అయిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేస్తారు ఫ్రెండ్స్ చెప్పండి. నాకైతే కామెంట్ చేయండి. నాకైతే ఇంతకుముందు కిచెన్ కన్నా ఇదైతే నాకు కొంచెం స్పేషియస్గా ఉంది, బాగుంది. నేనైతే ఇట్లా నీట్గా సర్దేసుకున్నాను వంట సామాన్లంతా. అయితే ఎక్కువ పెట్టుకోలేదు, ఎందుకంటే మళ్ళీ మనకే కదా కష్టం ఎక్కువ అయిపోతుంది కడగడానికి, వాష్ చేసేదానికి. కాబట్టి నేను ఎక్కువ పెట్టలేదు, లైట్గా పెట్టుకున్నాను. ఇది వచ్చేసి రెంట్ హౌస్ ఫ్రెండ్స్, ఓన్ హౌస్ అయితే కాదు, రెంట్ హౌస్. త్వరగా అయితే ఓన్ హౌస్ కట్టుకోవాలని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, నాకు సొంత ఇల్లు కావాలని. మీరు కూడా ప్రేయర్ చేయండి, సొంత ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి. సొంత ఇల్లు కట్టుకుంటే ఫ్రెండ్స్ నాకు కిచెన్ని ఆర్గనైజ్ చేసుకోవాలని చాలా ఇష్టం. నాకైతే కట్టుకొని నీట్గా కిచెన్ ఆర్గనైజ్ చేసుకోవాలి, నాకున్న సామాన్ అంతా నీట్గా ఆర్గనైజ్ చేసి కిచెన్ టూర్ చేయాలా, హోమ్ టూర్ చేయాలని చాలా ఇష్టము. కానీ అదొక్కటి నేను థింక్ చేస్తూ ఉంటానని చెప్పేసి మా హస్బెండ్ ఇట్లా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసి ఇచ్చాడు నాకు. రెంట్ హౌస్ అయినా ఓన్ హౌస్ లాగా అయితే మనం ఫీల్ అవ్వలేము కదా. ఓన్ హౌస్ అయితే మన ఇష్టానికి ఉండొచ్చు, ఎంత నీట్గా ఎక్కడ ఏమి పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఈ రెంట్ హౌస్ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు ఇవన్నీ వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. అదొకటే అందరూ ట్రై చేయండి, మీ బ్లెస్సింగ్స్ ఉంటే నేనైతే ఓన్ హౌస్లోకి వెళ్తాను ఫ్రెండ్స్. మీరు అందరూ బ్లెస్ చేయాలని నేను అనుకుంటున్నాను. అయితే వంట సామాన్ క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇవన్నీ కడిగిన తర్వాత మా వాడి ఫీడింగ్ బాటిల్స్ అయితే కడుగుతాను. వాడికి ఫీడింగ్ బాటిల్స్లోనే ఇంకా ఇస్తాను పాలు, ఇంకా గ్లాస్లో తాగి అంత రాలేదు వాడు, ఫీడింగ్ బాటిల్స్లోనే ఇస్తాను. ఇవన్నీ కడిగిన తర్వాత అవి కడిగేసి బాయిల్
చేస్తాను నేనైతే. బాయిల్ అంటే వేడి నీళ్ళు బాయిల్ చేస్తాను, తాగేది కదా అని చెప్పేసి. చెత్త అంతా పడేసి రావాలి మళ్ళీ. ఎక్కడైనా ఓన్ హౌస్లో ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా. మీరు ఎంతమంది రెంట్లో ఉన్నారు? మీరు ఎవరైనా రెంట్లో ఉన్నారా? నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రెంట్లో ఉంటే ఏమేమి కష్టాలు ఉంటాయి అవన్నీ మీకు తెలిసే ఉంటాయి, నేను కొత్తగా చెప్పాలని అవసరం లేదు. కానీ రెంట్లో ఉన్నా అదొక హ్యాపీ. ఎక్కడికి వెళ్ళినా నాకు కొత్త కొత్త ఇల్లు దొరుకుతుంది. రెంట్లో ఉన్నా కూడా పాత ఇల్లు అంటే దొరకదు. దేవుడు అదొక హెల్ప్ మాకు ఏజ్గా ఉంటుంది. ఇదైతే నీట్గా క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. క్లీన్ చేసి ఎక్కడెక్కడ పెట్టేస్తే మనకి వచ్చేసి వంట చేసుకునే వాళ్ళకి అయితే అర్థం అయితే ఉండవు, నీట్గా అయిపోతాయి. ఇవి ఇక్కడే ఉండి వంట చేయాలంటే చేయబుద్ధి కాదు, తినబుద్ధి కాదు. నాకైతే అసలు కిచెన్ నీట్గా ఉంటేనే వంట తినచ్చు, అన్నం చేయబుద్ధి అవుతుంది ఫ్రెండ్స్. ఈ కిచెన్ అయితే నాకు కంఫర్టబుల్గా ఉంది, బాగా నీట్గా ఉంది. ఇప్పుడైతే మా బాబు ఫీడింగ్ బాటిల్స్ కడుక్కున్నాము. ఇప్పుడైతే ఫీడింగ్ బాటిల్స్ క్లీన్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ ఫీడింగ్ బాటిల్స్ అయితే లిక్విడ్తో నీట్గా క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఫీడింగ్ బాటిల్స్ సపరేట్గా నేను అన్నీ చేస్తాను. ఎందుకంటే మనం వాడు పాలు తాగే కదా, బేబీ కదా, మరి నీట్గా ఉండకపోతే ఎట్లా? తర్వాత మనమే కష్టపడాల్సి వస్తుంది నీట్గా లేకపోతే. నీట్ కడిగేసి వేడి నీళ్ళతో సోప్ చేసేస్తాను బాగా, నీట్గా అయిపోతుంది. మీ ఇంట్లో ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు నాకు కామెంట్ చేయండి. నేనైతే బాగా మాట్లాడతా ఫ్రెండ్స్. మా హస్బెండ్కే చాలా నొప్పి వచ్చేస్తుంది నేను మాట్లాడితే. ఎందుకు ఊరికి మాట్లాడతాను అరుస్తాడు నన్నైతే. ఏం చేస్తాను, అలవాటు అయిపోయింది మాట్లాడి మాట్లాడి మాట్లాడి. మాట్లాడకపోతే బోర్ కొట్టిపోతుంది, ఎవరొక తల తినాలా. నాకు ఎవరు లేకపోయేది మా హస్బెండ్ తల తింటాను. అదేంటి మిమ్మల్ని ఎవరైనా బాగా మాట్లాడుతుంటారా?
పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పప్పు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రుబ్బి తాలింపు వేయాలి. నేనైతే స్టవ్ క్లీన్ చేసిన తర్వాత తాలింపు అయితే వేసేస్తాను. ఎందుకంటే అదంతా పొంగిపోయి అంత దారుణంగా ఉంది. ఇంకైతే పెట్టేసాను సైడ్లో. ఇంకా బట్టలు ఉతకాలి ఫ్రెండ్స్. బట్టలు కూడా ఉతకాలి. ఇక్కడైతే క్లైమేట్ కొంచెం చల్లగా ఉంది. చూద్దాం. అలా కాలింది ఫ్రెండ్స్. నేనైతే చేసుకున్నాను స్టవ్లో. నేను నిన్న ప్రాన్స్ కర్రీ చేశాను కదా ఫ్రెండ్స్. అది మా వాడు పెద్దోడు తినేది నేను పెట్టలేకపోయాను. వాడైతే ఎంత సర్ప్రైజ్. నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏం కూర మమ్మీ అని అడిగాడు. ఏం కూర మమ్మీ అంటే నేను పప్పు అని చెప్పాను. పప్పు అనేది తర్వాత వాడు ఒక రోజు సాడ్ అయిపోయాడు. పప్పు అయితే నాకు వద్దన్నట్టు అయిపోయింది. వాడు వద్దు అన్నాడు. ఫస్ట్ పప్పు అంతా నాకు వద్దు మమ్మీ అన్నాడు. తర్వాత ఆ కర్రీ చూడగానే వాడు ముఖంలో ఆ వెలుగు ఆనందం చూడాలా. నా 2 కళ్ళు సరిపోలేదు ఆనందానికి. ఆ 2 కళ్ళు అయితే సరిపోలేదు వాడు ఆనందానికైతే. మీలో ఎంతమంది ఫ్రెండ్స్ ఇలా వంట అయిపోగానే స్టవ్ క్లీన్ చేసేస్తారు? నాకైతే ఇంకా వంట అయిపోలేదు. బట్ క్లీన్ చేసినాక నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా. మనము ఏ ఇల్లు అయినా, సొంత ఇల్లు అయినా, రెంట్ హౌస్ అయినా, ఏ ఇల్లు అయినా మనం నీట్గా పెట్టుకుంటే టక్కున ఎవరైనా రిలేటివ్స్ వచ్చారనుకో చెప్పలేం. అప్పుడప్పుడు వస్తుంటారు, తగులుతుంటారు కదా.
అప్పుడు వచ్చినప్పుడు ఏంది వీళ్ళు ఇంత నీట్గా లేదు ఇల్లు అనకుండా నేనైతే అది నేను డైలీ ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. యూట్యూబ్కి అని కాదు, యూట్యూబ్కి అని క్లీన్ చేస్తుందని అయితే కాదు ఫ్రెండ్స్. నేను ఇట్లాగే చేస్తాను డైలీ వంట అయిపోయిన తర్వాత నా కిచెన్ అయితే. ఎందుకంటే ఇది నా ఏరియా కాబట్టి నాకు నీట్గా ఉండాలి. కిచెన్ నీట్గా ఉంటేనే నాకు కిచెన్ నీట్గా లేకపోతే నాకు తినబుద్ధి కూడా కాదు, అన్నం కూడా తినబుద్ధి కాదు. అది ఎప్పుడెప్పుడు నీట్గా చేస్తామా అనిపిస్తుంది. నాకు ఈ కిచెన్ అయితే కొంచెం కంఫర్టబుల్గా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది కిచెన్లో నేను పని చేస్తుంటే. నిజంగా అంటే ఇంత రెంట్ హౌస్లో ఉన్నా కానీ ఏది నాకు అంతగా కంఫర్టబుల్ అనిపించలేదు. ఇది మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది నాకైతే. నీట్గా పెట్టేస్తా ఫ్రెండ్స్. అందినంత వరకు క్లీన్ చేస్తాను, అందని అంతే ఫ్రెండ్స్. అందినంతవరకు క్లీన్ చేస్తా. అందరూ అంటారు ఇంట్లో ఏం పని ఉంది మీకు, సామాన్లు కడిగి వంట చేసేది అది ఒక పెద్ద పని అంటారు కొంతమంది ఉంటారు కదా, అప్పుడప్పుడు మాట్లాడేవాళ్ళు. కానీ ఊరికి తిరిగే వాళ్ళకి తెలియదు కదా కష్టం. పిల్లల్ని పెట్టుకొని చేయాలంటే అది ఎంత కష్టమని తెలుస్తుంది కదా. నాకైతే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే టైం పోయేది తెలియట్లేదు. ఎవరో పక్కన ఫ్రెండ్స్ ఉన్నంత ఫీలింగ్ అయితే వస్తుంది. టైం పోయేది కూడా తెలియట్లేదు. నా పక్కన ఉన్నారు అని భయం లేకుండా నేనైతే ఉంటుందా ఫీల్ అవుతుంది నాకైతే. క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. సింకును కూడా బాగా రుద్ది కడుగుతా ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే మిజ్జుగా ఉంటుంది. కడిగితే
ఇది వచ్చేసి స్టీల్ షింక్ కాబట్టి మనం బాగా నీట్గా పెట్టుకోవచ్చు. కొంతమంది రాయి పెట్టి కడతారు, వాళ్ళు అంత బాగుంది. ఇది మనం వచ్చేసి ఇలాంటి షింక్స్ కానీ మనం యూజ్ చేసామంటే కిచెన్లో ఇలాంటివి కానీ పెట్టించుకున్నామంటే నీట్గా వస్తుంది. మనం అంత నీట్గా వేసుకోవచ్చు. కానీ ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. ఓపిక లేదంటే మనం ఏం చేయలేము. ఓపిక ఉండాలా. ఇది మన ఇల్లు అని శ్రద్ధ ఉండాలి, ఇంకేం లేదు. శ్రద్ధ ఉంటే మనకు అన్ని పనులు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఇప్పుడైతే నా క్లీనింగ్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇది గుడ్డ పెట్టేలాక చూడండి ఎట్ట అయిపోయిందో. ఈ క్లాత్ పెట్టేసానికి ఇది వేడికి దానికి అంటుకుపోయేసింది. ఇదంటే మన పనులంతా. మన పనులంతా ఇంత చెత్తగా ఉంటాయి అనుకుంటా. చూడండి అంతగా రెడ్ కలర్లో అయిపోయేసింది ఇది. అందుకే మా హస్బెండ్ తెస్తా ఉంటాడు. ఇప్పుడైతే నా స్టవ్ క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. నీట్గా చూడండి ఎంత నీట్ అయిపోయిందో. షింక్ కూడా చూడండి నీట్ అయిపోయింది. ఇప్పుడు మా వాడు లేసాడో లేదో చూసి వద్దాము ఒక్కసారి. లేదు, పడుకొని ఉన్నాడు వాడు. కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే లేక ముందే చేసేసుకున్నా కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే చూడండి నీట్గా ఉంది కిచెన్. ఉంటుంది ఫ్రెండ్స్, నీట్గా ఉంది. ఇదైతే నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు ఒకరోజు కిచెన్ టూర్ కూడా పెడతాను నేనైతే. మీరు కమెంట్ చేయండి నేను కిచెన్ టూర్ పెట్టాలా అని చెప్పి. కమెంట్ చేసినప్పుడు నేను కిచెన్ టూర్ ఖచ్చితంగా చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడైతే పప్పు తాలింపు వేసేద్దాం. అదేవిధంగా మళ్ళీ అన్నం కూడా పెట్టాలి. షింక్ అయితే స్టవ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడైతే అన్నం పెడతాము. అన్నం పెట్టేసి 12:10 అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే బియ్యం వేస్తాను. మాకైతే ఒక 2 గ్లాసులు, ఇది చిన్న గ్లాస్ ఫ్రెండ్స్. మాకైతే చూడండి, ఇది వచ్చేసి మేము టీ తాగే గ్లాసు చిన్నది, దీంతో 2 వేస్తాను. చూడండి 2 గ్లాసులు. మా చిన్నవాడికి, నాకు, మా పెద్దోడు 3 గంటలకు వస్తాడు, వాడికి కరెక్ట్గా సరిపోతుంది. ఎన్నం తిన్నా, ఎక్కువ తినకపోయినా మేము లావ్ అయిపోతున్నాం ఫ్రెండ్స్, ఎందుకన్నా తెలియదు. వెయిట్ లాస్ అవ్వాలంటే మీరు ఏమన్నా టిప్స్ ఇవ్వండి ఫ్రెండ్స్, కామెంట్ రూపంలో చెప్పేయండి. వెయిట్ లాస్ అయ్యేదానికి
మళ్ళీ ఏంది అలాగే బియ్యం వేసింది అనుకుంటారు. అట్లా రాళ్ళు మేము తెచ్చే బియ్యంలో రాళ్ళు ఎంత ఏమి ఉండవు, నీట్గా ఉంటాయి. స్టీమ్ రైస్ అంటారు, హాఫ్ బాయిల్డ్ బియ్యం బాగుంటాయి. పొన్నీ రైస్ చాలా బాగుంటాయి. బియ్యం అన్నం కూడా ఎక్కువ అవుతుంది, 2 గ్లాసులు వేసినా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవే అలవాటు అయిపోయినాయి. ఆంధ్రాలో అయితే అందరూ మసూరా యూజ్ చేస్తారు కదా, ఇక్కడ అవన్నీ దొరకవు చెన్నైలో. స్టీమ్ రైస్, పొన్నీ రైస్ అంటారు ఇవి. ఇప్పుడైతే నేను అన్నం పెట్టేస్తున్నాను. అన్నం అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేడీస్ ఆయుధం ఏంది ఇది. ఇప్పుడు కిచెన్ అంతా నీట్గా చిమ్మేస్తాను. నీట్గా చిమ్మేస్తే కిచెన్ క్లీన్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. మాది ఇంకా పప్పు తాలింపు వేయాలి. నాకు ఒక డౌట్ ఫ్రెండ్స్, డైలీ చిమ్మినా కూడా ఎందుకు ఇంత మట్టి వస్తుందో నాకు అర్థం కాదు. నేనైతే పొద్దున సాయంత్రం చిమ్మతానే ఉంటా, కానీ మట్టి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది ఫ్రెండ్స్. పప్పు తాలింపు చేస్తాను. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, నా కిచెన్ క్లీన్ అయిపోయింది. మా వాడు లేచేసాడు. నేను చెప్పినా కదా, కొంచెం గ్యాప్ ఇచ్చిండు అంతే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడే వేసిన ఫ్రెండ్స్. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేనైతే పప్పు అయితే రుబ్బేసాను. చాలా బాగా వచ్చింది పప్పు అయితే. ఇప్పుడైతే నేను తాలింపు వేస్తున్నాను.